कुरिन्थी మొదటి కొరింథీ 15 अध्याय 15వ అధ్యాయము 3 और 4 3-4 వచనాలు. पहला कुरिन्थी 15 अध्याय और उसका 3 और 4 మొదటి కొరింథీ 3వ అధ్యాయము 3-4 వచనాలు. I delivered unto you first of all that which I also received, how that Christ died for our sins according to the scriptures. నాకు ఇవ్వబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించింది అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను. And that he was buried and that he rose again the third day according to the scriptures. లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడెను. कितना सुंदर ये एक्सप्रेशन है. ఎంత సుందరమైన వాక్య భాగాలు ఇవి. प्रभु यीशु मसीह का बलिदान, प्रभु यीशु मसीह का जी उठना भी पवित्र शास्त्र के वचन के अनुसार है. కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క బలియాగము ఆయన పునరుద్ధరణై తిరిగి లేచుట కూడా లేఖనముల ప్రకారమై ఉంటున్నది. आज आपसे फिर विनती करते हैं. నేటి దినాన మరలా మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాం. ये वही सुसमाचार है जो आपको उद्धार देता है. ఇదే సువార్త మీకు రక్షణ ఇచ్చేదే ఉంటున్నది. हे प्रभु यीशु, ఓ ప్రభువైన యేసు, तूने मुझसे प्रेम किया, నీవు నన్ను ప్రేమించినావు, मेरे पापों के लिए तू पकड़वाया నా गया, పాపముల నిమిత్తమై నువ్వు అప్పగింపబడ్డావు, मुझको धर्मी ठहराने के लिए तू फिर से जी उठा. నన్ను నీతిమంతునిగా తీర్చుట కొరకై నువ్వు మరలా తిరిగి లేచినావు. आज मैं अपने सारे पापों को कबूल कर लेता నేటి हूँ. దినాన నా పాపములన్నిటినీ నేను ఒప్పుకుంటూ ఉన్నాను. मैं आपसे उद्धार चाहता हूँ. నేను నీ యొద్ద నుండి రక్షణ కోరుకుంటూ ఉన్నాను. मैं विश्वास करता हूँ నేను విశ్వసిస్తూ ఉంటున్నాను. तू मारा गया लेकिन फिर से जी उठा. నువ్వు మరణించినావు కానీ మరలా తిరిగి లేచినావు. मैं अपने मुंह से कबूल भी करता నా हूँ. నోటితో నేను ఒప్పుకుంటూ ఉంటున్నాను. जरूर प्रभु आपको उद्धार देगा. మరి ఖచ్చితంగా ప్రభు మీకు రక్షణ అనుగ్రహించేవారై ఉంటున్నారు. रोमियो की पत्री రోమీయులకు రాసిన పత్రిక और उसका 10 अध्याय 10వ అధ్యాయము 9 और 10. 9-10 వచనాలు. The book of Romans in chapter 10 రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము verses 9 and 10. 9-10 వచనములు. That if thou shalt confess with thy mouth the Lord Jesus, and shalt believe in thine heart that God hath raised him from the dead, thou shalt be saved. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదువు. आपको कोई काम करने की आवश्यकता नहीं है. మీరే కార్యము చేయవలసిన పని లేదు. कोई दान धर्म करने की आवश्यकता नहीं है. ఏదో దాన ధర్మాలు చేయవలసిన పని లేదు. केवल एक बार सोच कर देखिए. ఒక్కసారి ఆలోచించి చూడండి. केवल विश्वास करना है. కేవలము విశ్వాసం మాత్రం ఉంచాలి. हे प्रभु यीशु, ఓ ప్రభువైన యేసు, मेरे पापों के लिए तू पकड़वाया నా गया. పాపల నిమిత్తమై నువ్వు అప్పగింపబడ్డావు. तू पवित्र, निर्दोष और निष्कलंक है. నువ్వు పరిశుద్ధుడవు, నిర్దోషివి, నిష్కలంషణుడవు. जो पाप से अज्ञात था वो मेरे लिए पाप बन गया. పాపమెరుగని పాపరహితుడైన నీవు నా కొరకు పాపముగా చేయబడ్డావు. मैं विश्वास करता हूँ तूने मेरे सारे पापों को अपने ऊपर उठा लिया. మరి నా పాపమునంతటిని కూడా నీ మీద వేసుకున్నావని నేను నమ్ముతూ ఉన్నాను. तू मारा गया लेकिन तीसरे दिन जी उठा. నువ్వు మరణించినావు కానీ మరలా మూడవ దినాన మరణాన్ని గెలిచి లేచినావు. ये सरल विश्वास प्रियो आपको उद्धार देगा. ఇలాంటి సామాన్యమైన విశ్వాసము మీకు రక్షణ అనుగ్రహిస్తుంది. 10 वचन. 10వ వచనం. With the heart man believeth unto righteousness, and with the mouth confession is made unto salvation. ఏలైనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ये काम हमारे हृदय में शुरू होता है. కనుక ఈ కార్యం మన హృదయంలో మొదలవుతుంది. जो हृदय में परिवर्तन आ गया, మరి హృదయంలో మార్పు వస్తుంది. तब उस बात को हम सच्चाई से, ईमानदारी से कबूल करते हैं. అప్పుడు ఆ విషయాన్ని మనం యథార్థంగా సత్యవంతంగా మనం ఒప్పుకునే వారంగా ఉంటాం. इस रीति से इसी पवित्र शास्त्र के द्वारा इस उद्धार के पहचान में आने के लिए प्रभु आपकी मदद करे. మరి ఈ రీతిగా మరి ఆ రక్షణ జ్ఞానంలోనికి రావడానికి ప్రభు మనందరికీ కూడా సహాయం చేయనుగాక.